పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తే లగెత్తుకొని వెళ్ళిపోతారా? కొంచెం అన్న ఆలోచించండి. ఒకవేళ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది, మీ మీద కంప్లైంట్ రిజిస్టర్ అయింది, రండి మాట్లాడదామనంటే ఒంటరిగా వెళ్ళకండి. ఫోన్ వచ్చినప్పుడే మీకు వీలైనంత డీటెయిల్స్ తీసుకోండి. వాళ్ళు ఇస్తారు. ఒకవేళ ఇవ్వకపోతే ఓకే, ఎవరు ఫైల్ చేశారు, ఏ కంప్లైంట్ ఫైల్ చేశారు అడగండి. తెలిస్తే వెల్ అండ్ గుడ్, తెలియకపోతే వదిలేసేయండి. వెళ్ళేటప్పుడు మాత్రం వీలైతే అడ్వకేట్ ని తీసుకెళ్ళండి, లేకపోతే అట్లీస్ట్ మీ రిలేటివ్స్, మీ ఇంట్లో తీసుకెళ్ళండి. ఒంటరిగా మాత్రం వెళ్ళకండి. ఒంటరిగా వెళ్ళేటోళ్ళని మాక్సిమం పోలీస్ అరెస్ట్ చేస్తారు. అలా అని అందరికి అరెస్ట్ చేయరు, బట్ మాక్సిమం కేసెస్ ఉంటాయి, అట్నుంచటే అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే అదర్ పార్టీ కూడా పోలీస్ స్టేషన్ లో ఉంటారు, కంప్లైంట్ చేసిన వాళ్ళు అక్కడనే కూర్చుంటారు, వాళ్ళు ప్రెషర్ పెడతారు. ప్రెషర్ పెట్టినప్పుడు సిచ్యువేషన్స్ ఎప్పుడు చేంజ్ అయితే చెప్పలేము. సో మీ తరపున గురించి మాట్లాడే వాళ్ళు కూడా ఉండాలి. ఒకవేళ అడ్వకేట్ ఉంటే ఆ లీగల్ యాంగిల్ లో మాట్లాడి ఆ సెక్షన్స్ తెలుసుకొని మీరు అరెస్ట్ కి అర్హులా కారా అది తెలుసుకుంటారు. ఎందుకంటే మోస్ట్లీ కేసెస్ లో పోలీస్ ఒక ప్రెషర్ లో గురి అయి కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి తీసుకెళ్లిపోతారు. రిమాండ్ కి తీసుకెళ్లిపోయినప్పుడు అనవసరంగా మీరు 8 to 10 days, సెషన్స్ అయితే 1 month జైల్లో ఉండాల్సి వస్తుంది. సో ఇలాంటి స్టెప్ తీసుకునే ముందు కన్సల్ట్ చేయండి. వీలుంటే అడ్వకేట్ ని తీసుకెళ్ళండి. ఫ్యామిలీ మెంబర్స్ లో ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళండి. ఒంటరిగా వెళ్ళి ఏదో చేసేస్తానని వెళ్ళకండి, మళ్ళీ మీకు నష్టం జరుగుతుంది. కొంచెం ఆలోచించి స్టెప్ తీసుకోవాలి. పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తే ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ఫాలో మీ ఫర్ మోర్, అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో పోస్ట్ చేయండి, నేను రిప్లై చేస్తాను.